15 నిమిషాలు. ఎవడో వచ్చి ఏదో చెప్పారు అని నువ్వు 12 వారాల నుంచి ఉన్నావు, నువ్వేం చేస్తున్నావు, ఎలా ఆడుతున్నావు అనేది నీకు తెలుసు. ఓకే, ఎవరేం చెప్పినా వాళ్ళ రివ్యూస్ వాళ్ళ అభిప్రాయాలు చెప్తున్నారు. దాన్ని నువ్వు వేరీ చేసేసుకొని ఎంటైర్ గేమ్ ప్లాన్ మార్చేద్దాం, గేమ్ ఇది చేసేద్దాం అలా చూస్తే ఉన్నదానికి కూడా నీకు నువ్వే ఇదవుతావు. అంటే తెలియకుండా ఎఫెక్ట్ అది డిమోటివేట్, నీకు నువ్వే డిమోటివేట్ అవుతావు. అంటే నువ్వు చేసే ప్రతి పనికి ఇలా చేస్తే అనుకుంటారేమో, ఇలా నేను చెయ్యను అని ప్రతి పనికి నువ్వు ఆలోచించాల్సి వచ్చింది. నువ్వేం ఆలోచించుకో, నీ ఆట ఏందో నీకు తెలుసు, నువ్వు ఎలా ఆడుతున్నావు నీకు అర్థమవుతుంది. మేబీ కొన్ని వాళ్ళకి ప్రొజెక్ట్ అయ్యి వాళ్ళు పాయింట్అవుట్ చేస్తున్నారులే, కానీ నువ్వు ఎంటైర్ మార్చేసి ఇలా ఉండాలి ఇలా అవ్వాలని చెప్పి నీకు నువ్వు అనుకుని అయితే స్టార్ట్ చేయాలి. బట్ ప్రతి దానికి నువ్వు ఆలోచించాల్సి వచ్చింది. ఓకేనా, నీకు ఎక్కడ నెసెసిటీ ఎస్ ఐ హ్యావ్ టు చేంజ్ అబౌట్ దిస్ కాబట్టి నీకు కొంచెం ఆ రూడ్నెస్, ఎమోషన్స్ కంట్రోల్ అనేది బిగ్ బాస్ బాబా. నేను మామూలు చెప్పి కొంచెం రూడ్ అనేది అది కూడా కొంచెం పెద్ద పదమేలే, కానీ ఆ యొక్క కొన్ని సినారియోస్లో వాళ్ళకి అర్థమైన దాన్ని బట్టి చెప్పారులే. కానీ మనకు వచ్చిన ఏదైనా ఎక్స్ట్రీమ్ ఉండకూడదు, ఎమోషన్ ఏది తక్కువ ఉండకూడదు. ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకో. దిస్ ఈస్ ద బెస్ట్ సజెషన్ నేను నీకు ఇవ్వాలనుకున్నాను. అంతే, ఆటోమేటిక్గా ఎవ్రీథింగ్ మన కంట్రోల్లో వస్తుంది. అనుకో ఎంత జెన్యున్గా ఉన్నా కాదు, ఒక ఓటింగ్ చూసి నువ్వు ఒక బాండ్ క్రియేట్ చేసుకుంటున్నావు అంటే నాకు తెలియదమ్మా. ఇక మనం ఏం చేస్తున్నాం చుట్టుపక్కల ఏం చేస్తాం నాకు తెలియదు. మనకేం కాదు, నేను ఆడినంతా ఒక స్ట్రాటజీ పెట్టుకుని ఏదో ఫేక్గా ఆడినట్టు. ఇది ఆయన తప్పు చెప్పారు, నువ్వు దాన్ని తీసుకొని నువ్వు చెప్పాల్సింది నువ్వు చెప్పావు. చెప్పాను వెళ్ళి పాయింట్స్ని ఏదో చేంజ్ చేసుకో, నువ్వు తీసుకొని దాన్ని బట్టి నువ్వు అన్నంత ఓకేనా.